వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో అందరూ ఫ్రంట్ పార్ట్లో చాలా రకాల మిస్టేక్స్ అనేటివి చేస్తారు. మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 సైడ్స్ చూసుకోవాలన్నమాట. లెఫ్ట్ రైట్ లైనింగ్ పీస్ కూడా జాగ్రత్తగా లెఫ్ట్ రైట్ దేనిపైన అది పెట్టేసి రివర్స్ ఉందా, సీదా ఉందా, బ్యాక్ ఉందా అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా ఇలా చూసుకొని దానిపైన లైనింగ్ పీస్ పెట్టి వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా లైనింగ్ అయితే బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి కుట్టేసేయాలన్నమాట. సో చూడండి, ఇలా బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి నేనైతే స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ జరగకుండా పిన్ అనేది పెట్టుకుంటారు. నేను కూడా పెట్టుకుంటాను. సో ఈ బ్లౌజ్ పీస్ అనేది స్టిఫ్గా ఉంది. ఈ లైనింగ్ పీస్ని ఇలా స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది కాబట్టి నేనైతే పిన్స్ అనేటివి పెట్టట్లేదు. సో అలా పెట్టకుండానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ అనేది బ్లౌజ్ క్లాత్ ఇలా కడక్ ఉంది, అసలు జరగకుండా. కొన్ని మెత్తగా ఉంటాయి కదా, దానికి కంపల్సరీ పిన్ అనేది పెట్టాల్సి వస్తుంది, జరిగిపోవు. ఇదైతే జరగకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ క్లాత్. సో అందుకే నేను పిన్ అనేది పెట్టలేదు, ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. సో బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నా వీడియో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. మీకు స్టిచ్చింగ్లో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు వచ్చిన విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకుంటే ఇంకో రకంగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో చూడండి, నేనైతే ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాను. సో 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా సైడ్లకు జాయింట్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా మీకు లెఫ్ట్ రైట్ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ హుక్ స్పాట్ని ఇలా మలిచేసి ఎక్కడైతే మిడిల్ పాయింట్ వస్తుందో అక్కడ ఒక డాట్ వేసుకొని 2 సైడ్స్ ఒక పాదం మందం గ్యాప్తో ఇలా డాట్ వేసుకోవాలన్నమాట. సో ఈ మూల ఉంది చూడండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. షోల్డర్ మిడిల్లో నుంచి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నిటారుగా, మీకు ఇందులో అర్థం కాకుంటే నేను స్కేల్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ స్కేల్ పెట్టుకొని కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా నిటారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా అయితే వేసుకోండి, మార్కింగ్ వేసుకోండి. సో కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి నేనైతే ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్ మార్క్కి ఇలా పెట్టేసుకొని మన దగ్గర టేప్ ఉంటే టేప్ తీసుకొని ఆ మిడిల్ డాట్కి లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్, రైట్ సైడ్ 1 ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. సో చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకు కొలత బ్లౌజ్ మన మెజర్మెంట్స్ని బట్టి మనం 1 ఇంచ్ తీసుకోవాలా, 1/2 ఇంచ్ తీసుకోవాలనేది ఉంటుందన్నమాట. ఇదైతే 34 సైజ్ కాబట్టి నేను 1 ఇంచ్ తీసుకున్నాను. సో చూడండి, ఈ మూల నుంచి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. అలా కూడా పెట్టుకోవచ్చు. సో మనకు హుక్ స్పాట్ ఉంది చూడండి, హుక్ స్పాట్ కింది సైడ్ దీని నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మనకు ఇలా వస్తుందన్నమాట. సో మన చంక రౌండ్ దగ్గరనే ఇలా రావాలి. సో మనం కొంచెం క్రాస్ తీసుకున్నా వచ్చేస్తుంది. ఇలా హుక్ స్పాట్లో మనం మిడిల్లో పెట్టుకున్నాం కదా, అదే మిడిల్ని కూడా మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. కరెక్ట్ 4th టక్స్ అనేటివి ఆ సైడ్లో మిడిల్లో ఉండవు అన్నమాట, కిందికి ఉంటాయి. సో చూడండి, 1.5 ఇంచ్ గ్యాప్తో హుక్ స్పాట్, ఈ కింది టక్స్ ఏమో 2 ఇంచెస్, ఈ చంక ప్లేస్లో 4 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో మార్క్ వేసుకున్నాను. సో ఇలా 4 ఇంచెస్ గ్యాప్తో నేనైతే ఆ గీతం మీద వచ్చేటట్టు 3.5 తీసుకున్నాను, కానీ 4 ఇంచెసే మనకు
సరిపోతుంది కాబట్టి ఇలా 4 ఇంచెస్ డాట్ అనేది వేసాను. సో దీనికైతే ఈ ఈ టక్స్ చివర ఎండింగ్ ప్లేస్ ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్తో ఇంకొక 4th టక్స్ కూడా అక్కడే ఇచ్చేసేయాలన్నమాట. సో ఇవన్నీ చాక్ పీస్, మార్కర్ ఉంటే మార్కరు, చాక్ పీస్ ఉంటే చాక్ పీస్తో కొంచెం థిన్గా వేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ థిన్గా మనం ఏ సైడ్ అయితే మార్కింగ్ వేస్తామో ఆ సైడు ఈ మార్కింగ్ అనేది థిన్గా వేసుకొని ఏం చేయాలంటే ఇంకో సైడ్ చివరలో ఉంది చూడండి, ఈ ఇంకొక సైడ్ కూడా కరెక్ట్ దీని మీద పెట్టేసుకొని మన చేతితో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే ఏంటంటే ఆ మార్కింగ్ అనేది ఇంకొక సైడ్ కూడా అచ్చు పడిపోతుందన్నమాట. ఇలా ఇంకో సైడ్ అచ్చు పడిపోయిన తర్వాత 2 సైడ్స్ మనకు ఒకే ప్లేస్లో, మీకు వీడియోలో కొద్దిగా లైట్గా కనిపిస్తుంది మార్కింగ్, కానీ నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో కొద్దిగా మనకు లైట్గా మార్క్ అనేది దీనిపైన పడుతుంది కాబట్టి సో దానిపైన మనము వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేయడం చూపిస్తాను చూడండి. సో ఫ్రంట్ డాట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టార్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ ఇచ్చేసుకోవాలి, అలాగే చివరలో కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం ఎంత వెడల్పుతో స్టిచ్ చేస్తున్నామో ఆ చివరలో అదే వెడల్పు ఉండకూడదు, తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. చివరికి వచ్చేసరికంటే చాలా చిన్న తగ్గింపు ఉండాలి. సో చూడండి, స్టార్టింగ్లో అలాగే చివరలో నేను కుట్టు అనేది వెనకకు ముందుకి రఫ్ ఇచ్చేస్తున్నాను, చూస్తున్నారు కదా. అలా రఫ్ ఇచ్చేస్తే మనకు థ్రెడ్ అనేది ఊడి రాదనమాట. ఎప్పటికైనా అలా స్టిఫ్గానే ఉంటుంది. ఒక్కొక్కరు ఈ డాట్స్ అనేటివి 2 సార్లు కుడతారనమాట. సో అలా కుట్టడం కాకుండా ఇలా రఫ్ ఇచ్చేసుకున్నామంటే ఈ దారం అనేది ఊడి రాదనమాట. ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది, రఫ్ ఇచ్చేసుకోవాలి. సో ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా. చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందో. మనకు ఇంకొక అవసరమే లేకుండా ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది కదా. సో ఇదైతే డాట్స్ అన్నమాట. ఇదైతే కుట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. కుట్టిన తర్వాత ఎంత బాగా ఫ్రంట్ షేప్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.